ముంబైలో 50 ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి. ఆసుపత్రుల్లోని బాత్రూములు, బెడ్ల కింద బాంబులు అమర్చినట్టు మెయిల్స్ చేశారు ఆగంతకులు. రహేజా, సెవెన్ హిల్స్, కోహినూర్, జేజే ఆసుపత్రి, సెయింట్ జార్జ్ ఆసుపత్రితో పాటు మరికొన్ని ప్రముఖ ఆసుపత్రులకు ఒకే తరహా బెదిరింపు మెయిల్స్ రావడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రులకు చేరుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్స్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. చెన్నై నుంచి ముంబై వెళ్తుండగా విమానంలో బాంబు పెట్టినట్టు మెయిల్ చేశారు ఆగంతకులు. ముంబై ఎయిర్పోర్ట్లో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫ్లైట్ నుంచి ప్రయాణికులను తరలించారు సిబ్బంది. డాగ్ స్క్వాడ్ చేరుకుని తనిఖీలు నిర్వహిస్తోంది. నిన్న పలు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పాట్నా, జోధ్పూర్, ముంబై ఎయిర్పోర్టుల్లో బాంబులు పెట్టినట్టు మెయిల్స్ చేశారు ఆగంతకులు. తనిఖీలు నిర్వహించి బాంబులు లేవని గుర్తించారు.